సింహపురి సింహం దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆనం అభిమానులు ఘనంగా సన్మానించారు. రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి శాలువాతో సత్కరించారు. వందల మంది వేల మంది మెచ్చుకుంటారు. ఓకే సార్, ఓకే సార్. వేసిన వాళ్ళు అక్కడ పక్క వచ్చాడు, చాలా వాళ్ళు వేసిన పక్క వచ్చాడు. ఓకే సార్. ఓకేనా దగ్గర నిజంగా వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఇక్కడ ఉందంటే ఈరోజు అందరూ వివేకానంద రెడ్డి అభిమానులందరినీ కూడా ఇక్కడ చేర్చారంటే మూలకారకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. రాజకీయ మార్పును చూపించారు. ఈరోజు శ్రీధర్ అన్న నెల్లూరు చరిత్రలో ఒక బుక్, ఒక గ్రంథం రాస్తే మొదటి పేజీ శ్రీధరన్న పేజీగా ఈరోజు ఆయన రూపాంతరం. అన్న నిజంగా చెప్తున్నా, వివేకానంద రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఇక్కడ వచ్చున్నాము. ప్రజెంట్ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. 23 సంవత్సరాలు వివేకానంద దగ్గర ఉన్న ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్న జరుగుతుంది ఒక ఎత్తు. నిజంగా కార్యకర్తలు కాపాడుకోవడం కానీ, నాయకులకి గౌరవించడం కానీ మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఒక బుక్ రాసుకుంటున్నానన్న. జై సార్ సార్ ఓకే సార్. నెల్లూరు రాజకీయాల్లో ఆయనకు ఒక మార్క్ వేసుకున్నారు. పేద ప్రజల్లో నేనున్నాను అని చెప్పే విధంగా ఆయన శ్రీధరన్ని యాక్చువల్గా నాకు ఆనం వివేకానంద రెడ్డి గారి ఇన్స్పిరేషన్, శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్. రాజకీయాల్లో 12-15 సూత్రాలు ఉంటే ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్నీ వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీధరన్న మాత్రమే. నాకు ఆనం వివేకానంద దగ్గర కొన్ని నేర్చుకున్నాము. ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ PhD స్టూడెంట్ కూడా నేనే. తర్వాత ఇప్పుడు డాక్టరేట్ శ్రీధరన్న అకాడమీ చేయాలి. ఆ 3 సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం, ఒపీనియన్ పోల్ పెడదాం. ఏ ఫోటో బాగుంటే దాన్ని విగ్రహానికి ఇద్దాం. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మే 6 లోపల రాసి పెట్టుకోండి. ఈరోజు ఏప్రిల్ 10, మే 30వ తారీఖు లోపల శంకుస్థాపన జరిగింది. బట్ అది నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి ఆనం వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి
ఆనం వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాతే ఆ డేట్ అయ్యి ఫిక్స్ చేయడం జరిగింది. డేట్ కానీ ప్లేస్ కానీ స్టాచ్యూ కానీ ఏదైనా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే. జోహార్ ఆనం వివేకానంద రెడ్డి గారు, జోహార్ ఆనంద రెడ్డి గారి నాయకత్వం, అర్జున్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. నెల్లూరు సింహపురి ముద్దుబిడ్డ ఆనం వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన, ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనం వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం. దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెల నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం, నెల్లూరు కార్పొరేషన్ ప్రజల్లో అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద. ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో ఆనం వివేకానంద రెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ అఫైర్స్కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆనం వివేకానంద రెడ్డి మార్క్ పాలిటిక్స్ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. అయితే ఆనం వివేకానంద రెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు, ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే 15 సూత్రాలు ఉన్నాయో ఆ 15 సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు, మిత్రుల విషయంలో కావచ్చు, అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు, కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు, అన్ని ఫార్ములాస్ని, రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరన్న వంట పెట్టుకొని ఈరోజు మూడోసారి ఎమ్మెల్యే అయ్యి కూడా ఈ రోజుకి కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆనం కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని ఏదైతే వచ్చే నెల 31వ తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెల నిండగా ఆనందాన్ని నింపింది. అదే ఇవాళ ఆనం వివేకానంద రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరి మన గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వివేకారెడ్డి గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లెటరు విడుదల చేసిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసాము. మేమందరం కూడా వివేకానంద రెడ్డి గారిని చూస్తూ పెరిగాము. మరి వారి రాజకీయ కర్మాగారంలో మేమందరం కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. అంటే మేమే కాదు, ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చాలా ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అనేక పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే అది ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నదే అని నేను ఈరోజు గర్వంగా చెప్పగలను. సో మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఈ విగ్రహ ప్రతిష్టకి శ్రీధర్ రెడ్డి గారు పూనుకోవడం. శ్రీధర్ రెడ్డి గారు పూనుకున్నారంటే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుందని నా పార్టీ ఆనం అభిమానులతో పాటు నెల్లూరు రూరల్ ప్రజలందరికీ తెలుసు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.